మద్దాల వెంకటేశ్వర సెల్లూరుపేట మండలం పుల్లారావు గారు ఉండడం మాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. అది పుల్లారావు మీద దుష్టప్రచారం చేసి ఏ కాడికి రజనీకే అనుకూలంగా కానొస్తున్నారు, కానీ టీడీపీ వర్గానికి అనుకూలంగా కానట్లా. పుల్లారావు గారు ఎప్పుడు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు, ఊళ్ళలో కూడా వస్తున్నాడు. కాకపోతే ఇష్టం లేని వాళ్ళు ఏం చెబుతున్నారంటే పుల్లారావు ఏం చేశాడు, మేము ఏం అడిగినాడో మా బాగానే చేస్తున్నాడు. మాకు కావాల్సిన పంట, నీళ్లు, ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమం పుల్లారావు గారు ఏ స్థితిలో మాట్లాడుతున్నాడో ఎలా ఉన్నాడో మాకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పుల్లారావు గారు కోట్ల మంది అయినప్పుడు పుల్లారావు మంచోడు కాదు అంటున్నారు. మా ఊళ్ళు ఇప్పుడు దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎక్కడ కూడా ఇసుక డబ్బులు వసూలు చేయలా, మట్టికి డబ్బులు వసూలు చేయలా, ఖైదీలైతే కేసులు పెట్టలా. ఇప్పుడు ఏంటి వాళ్ళ పార్టీ ఎట్టుందంటే పుల్లారావు గారు ఖైదీలతో కేసు పెట్టాలా, ఒక దుష్టప్రచారం. మేము కూడా ఏమన్నా మట్టి దొరికితే మా మీద కేసు పెట్టాలా. వీళ్ళు డబ్బులు పొందుతున్నారు వెనక. అబ్బా మా డబ్బులు ఇచ్చాం కాబట్టి వైసీపీకి అయ్యింది అబ్బా కొట్టుకుంటారు వీళ్ళు. అదేంటి నేను చెప్పగలిగింది. నమస్కారం అండి, నా పేరు మద్దాలి హరిప్రసాద్, కావూరు గ్రామం, చిలకలూరుపేట నియోజకవర్గం అండి. మాకు పుల్లారావు గారు అందరినీ పేరు పేరున పలకరించి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి బాగా వెళ్తున్నారు. అలాగనే గ్రామం నుంచి వేరే ఊర్ల నుంచి కూడా ఏ పని అడిగినా కూడా అభివృద్ధిలో కలెక్టర్ ద్వారా కూడా స్పెషల్ ఫండ్స్ ఇచ్చి సిమెంట్ రోడ్లకు సహకరించడం కానీ, మంత్రిగా ఉన్నప్పుడైతే అసలు చెప్పే పని లేదు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మా ఏరియాలో రైతులు విత్తనాలు నష్టపోతే అన్ని కాన్స్టిట్యున్సీలు 2 కోట్లు 3 కోట్లు నష్టపరిహారం వస్తే పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 22-23 కోట్లు ఈ ఒక్క నియోజకవర్గానికే నష్టపరిహారం తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు ఆ పరిస్థితి లేదు. నియోజకవర్గంలో పథకాలు అయ్యి అని అంటే కరెంటు ఛార్జీలు కావచ్చు, బస్సు ఛార్జీలు కావచ్చు, వివిధ రకాలుగా ఈ వైన్సులు కాడ మందు ఇవన్నీ చాలా పెంచేశారు. మాకు ప్రతిపాటి పుల్లారావు గారు వల్ల బాగా గ్రామాల్లో కానీ అన్ని అభివృద్ధులు బాగా జరిగినాయి. అదండి మేము తెలియపరిచేది. నమస్తే అండి, కావూరు మాది. నా పేరు కందుల రామారావు. గత ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం. టీడీపీ గవర్నమెంట్ తప్ప వేరే ఎవరు చేసింది లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినా చేసింది లేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినా చేసింది లేదు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి చేసింది లేదు. పెన్షన్లు ఇచ్చింది కూడా టీడీపీ గవర్నమెంట్ లోనే స్టార్ట్ చేసింది. ఇవాళ డోక్రా వాళ్ళని ఏ రకంగా ఏడిపిస్తున్నారో ఒక్కసారి వెలుగు ఆఫీస్కి వచ్చి చూసుకోమనండి వాళ్ళని. విడదల రజనీ గారిని. పుల్లారావు గారు తిరగట్లేదు అంటుంది కదా. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? ప్రజలకి జీతగాళ్ళు. టీడీపీ వాళ్ళకి రాళ్ళు వేసి కర్రలు పెట్టి కొట్టి జీబులు బగలగొట్టి సిఐ జీబు కూడా బగలగొట్టిన మాట వాస్తవం. ఇవాళ టీడీపీ వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు. ఈ గవర్నమెంట్ లో విడదల రజని బ్రహ్మాండంగా చేసిందండి. కావూరుకి ఇసుక తోలుకున్న డబ్బులు వసూలు చేసింది, మంచినీళ్ళ ప్లాంట్లు తీసేసింది, మట్టి తోలుకుంటే డబ్బులు తీసుకుంటుంది, మనుషులను పెట్టి వసూలు చేసి మరి ఎవడన్నా పొలం అమ్ముకుంటే డబ్బులు అడుగుతుంది.